హాయ్ హలో నమస్తే వనకం ఆదాబ్ దిస్ ఇస్ యువర్ వినయ్. సో మాడియో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది వినయ్ వాయిస్. సో ఇవాళ మనం ఫామ్ హౌస్కి వచ్చేసాం. ఇండియన్ బ్యాక్ ప్యాకర్స్ వాళ్ళు గోకర్ణలో ఉన్న ఫామ్ హౌస్కి మమ్మల్ని తీసుకొచ్చారు. సో ఇక్కడ వచ్చే వరకు టైం మాకు ఆఫ్టర్నూన్ 2 o'clock అలా అయ్యింది. ఒకసారి ఫామ్ హౌస్ మొత్తం లుక్ వేసుకోండి. ఇంకా ఇక్కడ స్విమ్మింగ్ పూల్ చూశాక కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టయింది మా వాళ్ళకి. మొత్తం హంగామా చేసిర్రు. సో మనం ఇక్కడ ఒక బాల్ చూస్తున్నాం కదా, ఆ బాల్ కోసం మా ఊళ్ళో అక్కడ దొరకదేమో అని చెప్పేసి ఇక్కడి నుంచి కొనుక్కొని పోయారు అనమాట. అంత డెడికేషన్ ఉంది మా వాళ్ళకి కదా. ఆ పూల్లో అటు సైడ్ ఉన్న వాళ్ళంటే నైపర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అనమాట. అన్న వాళ్ళు అక్క వాళ్ళు అక్కడనే ఆడుకుంటున్నారు, మా వాళ్ళు ఇక్కడ ఆడుకుంటున్నారు. అలా మొత్తం నైట్ అయిపోయింది. అలా హోలీ అనమాట. సో హోలీ ఉన్నప్పుడు మనం ఖాళీగా ఎందుకుంటాం, పండుగ జరుపుకోవాలిగా. సో అందుకనేసి కలర్స్ తీసుకొచ్చినాం. సో ఇప్పుడు మనం రూమ్కి వెళ్తున్నాము. అక్కడ చిన్న టెంట్ హౌస్ లాగేసిర్రు. అక్కడికి వెళ్ళి కలర్స్ తీసుకొని మేము హోలీ సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట. ఎస్, మళ్ళీ ఆ హోలీ కోసం ఒక వైట్ టీషర్ట్ అందరం కొనుక్కున్నాం డీమార్ట్లో. కలర్స్ మంచిగా కనిపించాలి నైట్ టైం అని చెప్పేసి. ఇంకో ఇది హోలీ ఫేసెస్. మొత్తానికి అందరం రంగులు పూసేసుకున్నాం. అందరం ఫొటోస్ దిగినాం కొద్దిసేపు అక్కడ. మీరు చూడొచ్చు ఆ ఫొటోస్. హోలీ అయిపోయిన తర్వాత అక్కడ రైన్ డ్యాన్స్ కూడా ఏర్పాటు చేసారు వాళ్ళు. అది కూడా ఒకసారి లుక్ వేయండి. మొత్తం హంగామా చేసారు మా వాళ్ళంతా. అండ్ నైట్ టైం డిన్నర్ అయిపోయింది. డిన్నర్ అయిపోయిన తర్వాత అక్కడ క్యాంప్ ఫైర్ వేసిర్రు. సో ఆ క్యాంప్ ఫైర్ చుట్టూ అక్కడ నైపర్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన వాళ్ళు, అన్న వాళ్ళు, అక్క వాళ్ళు అండ్ మా ఫ్రెండ్స్ అందరం కూడా కూర్చొని మంచి ముచ్చట్లు వేసారు. మొత్తం సోది ముచ్చటంతా. కొద్దిసేపు డ్రమ్స్ లాడ్స్ ఆడారు. దాని తర్వాత ఇంకా వెళ్ళి అందరు పడుకున్నారు. బట్ ఇట్స్ అ నైస్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఒక ఫామ్ హౌస్ ఎన్విరాన్మెంట్ అయితే చాలా బాగుంది. ఒక అడవిలో కట్టిరు అది మొత్తానికి. మంచి నేచర్, స్వచ్ఛమైన గాలి. ఇదే కదా లైఫ్ అంటే. ఇట్లా మనం కూడా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది అప్పుడప్పుడు. IMBS ఆ స్ట్రెస్ లైఫ్ నుంచి కొద్దిసేపు బయటికి రావాలి, ఎంజాయ్ చేయాలి అంటే ఇట్లా మనం ట్రిప్స్ చేస్తూ ఉండాలి. అలా ట్రిప్ ప్లాన్ చేసేవాళ్ళు మన దాంట్లో ఒకరు ఉండాలి. మా దాంట్లో అయితే శ్రీనివాస్ గారు. సో అలా ప్లాన్ చేయండి అండ్ మీరు ఎంజాయ్ చేసేయండి. సో ఇది ఇవాల్టి వ్లాగ్.